ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్. మిత్రమా, ఆశించడమే నిరాశకు మూలం. ఆశ అన్నది భవిష్యత్తుకు సంబంధించినది. అంటే ఇప్పుడు మన వద్ద లేనిది రావాలని అనుకోవడం. ఆశ తప్పనిసరిగా ఉండవచ్చు, కానీ ఒక్కసారి మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఆశిస్తున్నది నిజంగా మనకు తప్పనిసరిగా అవసరమా అని. మనల్ని మనం ఒక్కసారి గమనిస్తే ఎన్నోసార్లు మన వద్ద ఉన్న వాటిని వదిలేసి లేనిపోని ఎన్నో అనవసర విషయాలు వెంటపడుతూ ఉంటాం. అవసరానికి మించి ధనం కావాలని, అవసరానికి మించి ఇతరులు మనల్ని ప్రేమించాలని, అవసరానికి మించి ఇతరులు మనల్ని గౌరవించాలని, ఇలా ఎన్నో తెలిసి తెలియక ఆశిస్తూ ఉంటాం. ఆడంబరాలను అవసరాలు అనుకోవడం అజ్ఞానం. జీవితంలో అవసరాలంటే కనీస అవసరాలు మాత్రమే. అంటే తిండి, బట్ట, ఇల్లు లాంటివి మాత్రమే. కానీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి మరెన్నో వస్తువులను, ఆభరణాలను మన చుట్టూ చేర్చుకుని, మన చిట్టాలో చేర్చుకుని, వాటిని తప్పనిసరి అవసరాలుగా భావించి అవి దొరకనప్పుడో, అవి లేనప్పుడో బాధకు గురవుతూ ఉంటాము. అప్పుడు జీవితంలో చాలా కోల్పోయినట్లు. అసలు కనీస అవసరాలు ఏవి, ఊహాజనిత అవసరాలు ఏవి అన్న తేడా గమనించి అర్థం చేసుకోగలిగితే అనవసరంగా మన జీవితంలో దూరిన బాధ ఇట్టే పోతుంది. అంతే. ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్.